కొలస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం క్లుప్తంగా. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ వాక్యం చెలివిస్తుంది. ఇది మూల వాక్యంగా మనం చదువుకుంటున్నాము. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ఈ వాక్యం ఏమి బోధించుతున్నదంటే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అంట. అంటే ఈ వాక్యాన్ని నేను ఎందుకు మీ ముందు పెడతా ఉన్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించిన విధానమే మరి వాక్యంలో కనబడుచున్నది. కనుక ప్రియమైన వారలారా, ఈ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ఇక్కడ నేను చెప్పబోయే అంశం ఏంటిదంటే, సిలువలో మనకు కలిగింది ఏంటంటే స్వేచ్ఛ. హల్లెలూయా. సిలువలో మనకేం కలిగింది? స్వేచ్ఛ అంటే స్వాతంత్రము అన్నమాట. స్వాతంత్రము కలిగింది సిలువలో అని ఈ వాక్యం ద్వారా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వాక్యం చెప్పుతున్న విధానం ఏంటంటే, ఈ వాక్యము ఏం చెప్పుతున్నదంటే, సిలువలో మనకు కలిగినది ఏంటిదంట? సిలువలో మనకు కలిగినది ఏంటంట? స్వేచ్ఛ. దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. ఈరోజు కూడా వినకపోతే వ్యర్థం మన జీవితం. ఏం దొరికింది సిలువలో? మనకేం కలిగింది? స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే స్వాతంత్రము. సిలువ ద్వారా యేసు ప్రభు బిడ్డను అనబడుతున్న మనకు స్వాతంత్రం దొరికిందంట. చూడండి, మొదటి మాట, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో దళితులేమి, చిన్న కులస్తులేమి, పెద్ద కులస్తులేమి, పెద్ద కులస్తుల కింద చిన్న కులస్తులు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ కులం అనేది మెయిన్ పాయింట్ కాదు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పటికైనా తక్కువ వారిని తొక్కేయాలన్నదే ప్రతి ఒక్క పెద్ద కులస్తుడి ఆలోచన. అలా దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు. మనిషి ఏంటంట, ప్రతి మనిషి సమానుడి అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. ఏమున్నది? భేదం ఏమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమని ఎవరు కూడా పొందుకోలేకపోతున్నారంట. మరి మనము దేవుడికి అదే చెప్తున్నాడు, మరలా మీరు దాస్యం అనే కాడి కింద చిక్కుకొనొద్దు. హల్లెలూయా. చిక్కుకుందామా? ఆ దాస్యం అంటే ఏంటంటే, యేసు ప్రభు నా కోసం సిలువను ఎక్కలేదు. ఆయన అక్కడ రోమా సామ్రాజ్యంలో ప్రకటిస్తున్నాడు కనుక ఆయనకు తప్పు పట్టి సిలువనేశారు. అంతేగాని నా కోసం సిలువనేయలేదు ఆయన్ని. నా కోసం ఆయన సిలువ మీద చనిపోలా. ఆయన చేసిన తప్పుకి ఆయన సిలువ మోసిండు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది తప్పు. ఇప్పుడు ఆయన మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చి ప్రకటించిండు. ఏంటి? మంచిని ప్రకటించిండు, నీతిని ప్రకటించిండు, స్వేచ్ఛని ప్రకటించిండు, ఆ స్వాతంత్రాన్ని ప్రకటించిండు. ఆ ప్రకటించడం ద్వారానే కదా. అంటే నువ్వు ఎవ్వరు కూడా పాపంలో ఉండకూడదు. అందరూ నీతిమంతులుగా ఉండాలి, అందరూ పవిత్రులుగా ఉండాలి. ఎవరు కూడా దొంగ, నరహంతకులు, వేశ్య, తిరుగుబోతులు, వదురుబోతులు, తిండిబోతులు అనే పేరు ఎవరికి ఉండకూడదని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రకటించడం మొదలుపెట్టాడు. అది ఒకవేళ అలా బోధించకపోతే ఈరోజు చాలా మంది దుర్మార్గులు లాగానే ఉండేవాళ్ళు. నీతిమంతులుగా ఎవరు ఉండరు. కొంతమంది అయినవా దుర్మార్గులుగా లేరు, నీతిమంతులుగా ఉన్నారంటే కారణం ఆనాడు యేసు ప్రభుల వారు చేసిన బోధ. హల్లెలూయా. ఆయన వచ్చి మంచిగా ఉండాలని బోధిస్తే ఆ రోమా సామ్రాజ్యానికి నచ్చలేదు, అందుకనే సిలువనేశారంటావా? తప్పు. ఆ రోజు ఆయన ప్రకటించడం మూలంగానే, అంటే నీ మూలంగా అంటే ఏంటిది? మన మూలంగా. అంటే మన కోసం ప్రకటించిండు కనుక మనం పడిపోవద్దు, చెడ్డవారిగా ఉండకూడదు అని, సొసైటీలో మంచివారిగా మనం ఉండాలనే ప్రకటించిండు. దేనికి? మన కోసం. అంటే మన వల్లనే ఏమైందండి? మన వల్లనే సిలువకి గురయ్యాడైనా అని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఎవరో ఇది చెప్పితే నమ్మడం కాదు, అన్ని క్లుప్తంగా పరిశోధించి తెలుసుకోవాలని దేవుడు అంటా ఉన్నాడు. ప్రియమైన వారలారా, కాబట్టి మనం ముఖ్య వాక్యానికి మనం వెళ్ళిపోతాము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యంలో మనం చూద్దాం. 15వ వాక్యం.
మరియు ఆ, అపరాధముల వలనను ఆ. శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను ఆ. మీరు మృతులై ఉండగా ఆ. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన ఆ. మన మీద రుణముగాను ఆ. విరోధముగాను నుండిన ఆ. పత్రమును ఆ. మేకులతో సిలువకు కొట్టి ఆ. దాని మీది చేవ్రాతను తుడిచివేసి ఆ. మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి ప్రైజ్ ది లార్డ్. చాలు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పేది నోటి మాటనా, నేను చెప్పే వాక్యాలు నోటి మాటలా అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాము. అయితే మనం ఎక్కడ బందీగా ఉన్నాం అంటే సాతాను చేతిలో మనము బందీగా ఉన్నాం. తప్పు చేయమని ప్రోత్సహించేవాడేవాడు? చెప్పాలి, నోరు పెట్టి. సాతాను. సాతానుడు. పాపం చేయమని ప్రోత్సహించేవాడేవాడు? సాతానుడు. లేదు, నువ్వు అది చెయ్యకురా నాయనా అని చెప్పి ప్రోత్సహించే వాళ్ళు ఎవరు? దేవుడు. నువ్వు ఆ తప్పు చేయకు, పాపం చేయకు, ఏ శిక్ష నీ మీదకి తెచ్చుకోకు అని ప్రోత్సహించేటువంటి వ్యక్తి ఎవరు? దేవుడు కదా. అయితే ఇక్కడ దేవుని వాక్యం తెలుస్తుంది, అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డముగా లేకుండా దాన్ని ఎత్తి వేసెను. హల్లెలూయా. మన పాపమును అంటే సాతాను నుండి మనల్ని విడిపించాడంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు చెప్పండి, సాతాను నుండి విడిపింపబడ్డామా లేదా? ఎప్పుడు విడిపింపబడ్డా? ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నది, అడ్డముగా లేకుండా దానిని ఎత్తివేశాడంట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈయన ఇంత మంచిగా మన పక్షాన ఉంటే ఈయన దేవుడు కాదు, ఈయన అది కాదు, ఈయన ఇది కాదని మాటలు మాట్లాడుతూ ఉంటాం మనం. ప్రియమైన వారలారా, ప్రతి వాక్యము ఆయన నోటి నుండి వచ్చినదే, ప్రతి మాట కూడా ఆయన బయలుపరిచినదే కదా. మరి మనల్ని సాతాను క్రియల నుండి విడిపించాడు, సాతాను నుండి మనకు స్వేచ్ఛనిచ్చాడు. హల్లెలూయా. ఏమిచ్చాడు? సాతాను నుండి స్వేచ్ఛనిచ్చాడు. సాతాను చేతిలో ఉంటే ఫ్రీడంగానే ఉంటాం, ఉండమని కాదు. అది ఎలాంటి ఫ్రీడమ్ అంటే పాపిష్టి జీవితం, పాపాలు చేయాలి, దోషాలు. ఇక్కడ చేసిన ప్రతి పాపానికి అక్కడ లెక్కప్ప చెప్పాలి, నరకంలో కాడిపోతూ ఉండాలి. దరిద్రుడు అయినటువంటి లాజరు అంటాడుగా, పరలోకానికి వెళ్ళాడంట. ధనవంతుడు ఏం చేయాలి? నరకంలో పడేశాడు ఆయన. అప్పుడు ఈ ధనవంతుడు ఏమంటాడు? వాడు నా ఇంటి ముంగట నేను వేసిన రొట్టె ముక్కలు ఏరుకొని తిన్నవాడు, వాడినేమో నువ్వు వైభవంగా తీసుకెళ్తా ఉన్నావు, వైభవంగా నేను భూమిని బ్రతికిన నేను నన్నేమి ఇక్కడ నన్ను నరకాలు వేసావు ఏందయ్యా అంటే, ఓ పిచ్చోడా, ఈయన భూమి పైన ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాడు నాకు, ఏ తప్పు చేయకుండా. కానీ నువ్వు ప్రతి తప్పు పాపంలోనే నువ్వు బ్రతికున్నావు కనుక నువ్వు అందులోనే కాలిపో అన్నాడు. గుర్తు రావాలి మనకి, ఆయన మనకి స్వేచ్ఛనిచ్చాడు సాతాను క్రియల నుండి, సాతాను నుండి, ముఖ్యంగా ప్రతి ఒక్క పాపం నుండి. ఇప్పుడు చాలామంది అంటారు యేసు ప్రభుల వారు సున్నతి పొందారు కదా, యేసు ప్రభు ముస్లిం అంటారు. బుర్ర బుద్ధి ఉండాలి. సున్నతి జరిగించినటువంటి విధానం ఏంటిదంటే, సున్నతి చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. ఏమని? సున్నతి వలన ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయనే ఆలోచన ఆ కాలంలో ఉండేది. కాబట్టి అప్పుడు సున్నతి చేసేవాళ్ళు. అంతేగాని ఆయన ముస్లిం కాదు, ఆయన అది కాదు, ఇంకొకటి కాదు. ఆయన దేవుడు అని ఆయన ఎన్నోసార్లు ఆయనకైనా నిరూపించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కదా. కాబట్టి ప్రియమైన వారలారా, సున్నతి ఇక్కడ ఏముంది చదువుదాం మరొకసారి అందరం కూడా. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీకు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకరమైన ఆజ్ఞల వలన మనమింకా మీద రుణస్థులుగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసెను అంట. ఇప్పుడు
బాప్టిజం తీసుకున్నాం మనం. నాదొక క్వశ్చన్, బాప్టిజం తీసుకున్నంత మాత్రాన పవిత్రులం అవుతామా? లేదు. చెప్పాలి. బాప్టిజం తీసుకున్నంత మాత్రాన పవిత్రులం అవుతామా? కాము కదా. లేదు. బాప్టిజం తీసుకొని తెల్లారి మళ్ళీ నువ్వు తప్పు చేయవన్న గ్యారంటీ ఉందా? లేదు. అబద్ధం ఆడవన్న గ్యారంటీ ఉందా? మళ్ళీ తాగుడు వైపు వెళ్ళవన్న గ్యారంటీ ఉందా? మళ్ళీ వ్యభిచారం చేయవన్న గ్యారంటీ ఉందా? మళ్ళీ సినిమాలు చూడవన్న గ్యారంటీ ఉందా? మళ్ళీ గదే పాతరోత జీవితంలో బ్రతకవన్న గ్యారంటీ ఉందా నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత? ప్రియమైన వారలారా, ఒకటే. మరి అట్లా అనుకుంటే యేసు ప్రభువుల వారు సిలువను ఎక్కుతున్న సమయంలో యేసు ప్రభు పక్కన కుడి చేతి పక్కన ఉన్న దొంగ బాప్తిసం తీసుకోవాలా? అసలు ఆయన అంటే ఎవరో కూడా తెలియదు. కానీ ప్రభువా నీ రాజ్యంలో వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఒకటే అన్నాడు ప్రభు, నువ్వు బాప్తిసం తీసుకొనిరా, నేను పరలోకం ఇస్తా అనలా. ఏమన్నాడు? హల్లెలూయా, నువ్వు నాతో ఉంటావు. ఎందుకు ఆ మాట అన్నాడు దేవుడు అంటే ఆయన నమ్మాడు ఈయనే నిజమైన దేవుడు అని. హల్లెలూయా. ఇక్కడ నమ్మేవానికి పరలోకం, కానీ బాప్తిసం తీసుకున్నవాడికి పరలోకం అని ఎక్కడ రాయబడి లేదు. బాప్తిసం అనేది ఎందుకు అంటే అదొక మనకు ఉండాల్సినటువంటి విధానం, అంతేగాని వేరే విషయం కాదు. నమ్మిన వారు బాప్తిసం తీసుకోవాలి. నమ్మి బాప్తిసం తీసుకుని వారు రక్షింపబడతారు. నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఏం నమ్మకపోతే, ఆయన దేవుడని నమ్మకపోతే శిక్ష విధింపబడుతుంది అని కదా. ఇక్కడ కావాల్సింది మనస్ఫూర్తిగా ఆయనని దేవుడని అంగీకరించడం, అంతే కదా. ఇంకో వాక్యం చూద్దాం మనము, యోహాను సువార్తలో నుండి 8:34 నుండి చూద్దాం 36 వరకు. యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. హల్లెలూయా. మొదటిగా సాతాను నుండి, సాతాను క్రియల నుండి, సాతాను తెచ్చిపెట్టే పాపముల నుండి దేవుడు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా దాస్యం అనే దాని నుండి మనల్ని విడిపించాడు కదా. రెండవదిగా దాస్యం అనే దాని నుండి దేవుడు మనల్ని తప్పించి విడిపించి దాని నుండి స్వతంత్రులుగా మనల్ని మార్చాడు. ఇక్కడ మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన వారలారా చూద్దాం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. పాపమునకు దాసుడు ఎట్లా అంటే, ఒక తాగుబోతుని చూసామనుకో, ఆడు తాగినంతసేపు పులిలా ఉంటాడు. తాగుడు దిగిన తర్వాత ఆనికంటే పెద్ద పిల్లి మనకి ఎడ కనబడదు. తాగినంతసేపే వానికి మరలా తాగుడు దిగిందంటే మరలా తాగాలి అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది కదా. అదే దాస్యం అనమాట. వాడు తాగాలి, వాడు ఏమైపోతున్నాడంటే దానికి బానిస అవుతాడు, దానికి దాసుడు అవుతా ఉన్నాడు. ఆడు సంపాదించిందంతా తాగుడికే పోతుంది. ఆడు ఒక వడ్డీ వ్యాపారి అయినా కూడా వచ్చిన వడ్డీ పైసలన్నీ కూడా వీడు తాగుతూనే పోతూనే ఉంటాయి. వాడు ఎన్ని కోట్లు సంపాదించినా ఆ తాగుడికి పోతూనే ఉంటాయి. వాడు ఎన్ని ప్రాపర్టీస్ పెట్టుకున్నా కూడా ఆ తాగుడికే పోతూ ఉంటాయి. అందుకే మీరు పాపానికి దాసులు అంటున్నారు. ఒక వ్యభిచారం చేసేవాడు ఎప్పుడు ఆ ధ్యాసలోనే ఉంటాడు. ఎంతసేపు ఏ అమ్మాయి దగ్గరికి వెళ్దామా, ఏ అమ్మాయిని చేద్దామా, ఏ అమ్మాయితో ఉందామా అనే అటువంటి ఆలోచన. 24 గంటలు అదే ధ్యాస. అంటే దానికి నీవు దాసుడవి అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. చూడండి, యేసు ఏమంటున్నాడంటే ఇక్కడ 34వ వాక్యము, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వాతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వాతంత్రులే ఉందరు. హల్లెలూయా. ఇప్పుడు పాపము నుండి మనల్ని స్వతంత్రులుగా మార్చిన దేవుడిన. హల్లెలూయా. మొదటిగా సాతాను క్రియల నుండి మనల్ని స్వతంత్రాన్ని ఇచ్చాడు. దాస్యము నుండి మనకు స్వతంత్ర, పాపము నుండి మనకు స్వతంత్రతనిచ్చాడు. ఎట్లా? ఆయన ప్రకటన, ఆయన బోధన, ఆయన త్యాగము. అది చూసైనా కూడా పాపానికి జోలికి వెళ్ళాలనిపిస్తుందా? ఆయన త్యాగాన్ని చూసైనా పాపం మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అయ్యో నా యేసయ్య
నా కోసం సిలువనెచ్చాడు, రక్తంగా వచ్చాడు, అమ్మో అని భయపడి పక్కకు వచ్చేస్తాం. అవునా? అది గుర్తు. అంటే పాపము నుండి స్వాతంత్రం కలిగించినటువంటి దేవుడైన. హల్లెలూయా. అలాగే 4వ మాట కూడా మనం చూద్దాము. రోమా పత్రిక 6:14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము దేనికంట పాత్రులము? దేనికి పాత్రులం అండి? కృప. హల్లెలూయా. అబ్బా, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. చాలా ఆయన కృప తప్ప అదే వాక్యం సెలవిస్తా ఉన్నది. 14వ మాట ఏంటంట, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. అందరూ అంటారు, మరి పాత నిబంధన ఎందుకు చదువుతున్నారు మీరంటే, అవును, అది మనకి పరిమాణం. అందులో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దానిలో మంచి ఉంది, అక్కడ చేసిన తప్పుల గురించి కూడా ఆ గ్రంథంలో తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. తెలియపరుస్తా ఉంటే కొంతమంది ఏమంటారంటే, మీ బైబుల్ తప్పు చేయమని చెప్తా ఉందంటారు. తప్పది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అక్కడ ఏమని రాస్తుంది? వాళ్ళు ఆ తప్పు చేశారు కనుక వాళ్ళ మీదకి శిక్షలు వచ్చాయి, వాళ్ళ మీదకి ఈ తెగుళ్ళు వచ్చాయి, వాళ్ళకి ఇలాంటి పనిష్మెంట్ వచ్చిందని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. అవునా కాదా? దేవుడు ఎవరిని ఎలా కాపాడాడు, దేవుడు ఎవరిని ఎలా తప్పించాడు అనేటువంటి విషయాలు పాత ధర్మశాస్త్రంలో కాబడతాయి. ధర్మశాస్త్రం ఏమంటున్నది? నిర్గమకాండం 20 అధ్యాయంలో అంటాడు కదా, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఎస్, నీ తోటి వాని భార్య అయినను దాసినైనను మీరు ఆశింపకూడదు, దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఇంకెన్నున్నాయి? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు. ఇట్లాంటి ఆజ్ఞలు కనబడుతూ ఉంటాయి ధర్మశాస్త్రంలో. అవి నేర్చుకోవచ్చు, కానీ మిగతాయి కాదు. కానీ దేవుడే యేసు ప్రభువుల వారు అంటున్న విషయం ఏంటంటే, మీరు కృప అనేది ఎక్కడ కనబడుతుందండి? యేసు ప్రభు దగ్గరే కనబడుతుంది. హల్లెలూయా. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. హల్లెలూయా. ఎప్పుడు ప్రభుత్వం చేయదు? ఆ కృపకు మనము పాత్రులమైనప్పుడు, ఆ కృపకే మనము పాత్రులమైనప్పుడు ఏ పాపము కూడా మన మీద ప్రభుత్వం చేయడానికి అవకాశం ఉండదంట. ఇంకేం కావాలి దీనికన్నా? అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయం తీద్దామా? 17వ వాక్యం. ఇంకా ఎక్కడి నుండి స్వాతంత్రం కలుగుతా ఉన్నది మనకి, ఎక్కడి నుండి స్వేచ్ఛ కలుగుతా ఉన్నది మనం? ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. ఇందాక ధర్మశాస్త్రం గురించి మనం తెలుసుకున్నాం కదండి. ధర్మశాస్త్రంలో కొన్ని విషయాలు చెప్పబడి ఉన్నాయి. పాత గ్రంథములలో పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన మాటలు ఏంటంటే, ఇక్కడ ఏముంది? యెషయా ద్వారా చెప్పబడిన మాటలు ఏమయ్యాయంట? నెరవేర్చబడ్డాయి. అంటే ధర్మశాస్త్రం అనేది నెరవేర్పు జరిగినవి అని ఆయన అర్థం, అంతేగాని పాటించమని అర్థం కాదు. అర్థమైన వాళ్ళు అలా చెప్పండి. పాటించమని కాదు, అవి నెరవేరినాయని చూపించే పుస్తకమే ధర్మశాస్త్రము. ఏంటిది? అవి నెరవేరినాయని చెప్పేదే ధర్మశాస్త్రం. మన పితరుడు మోషే కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలా? మోషే మన పితరుడు కదా. మన పితరుడైన మోషే పాటించిన ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలా? చెప్పండి. పాటించదు. ఎందుకు పాటించదంటే అది నెరవేరింది కనుక. అది జరగట్లా, నెరవేరినటువంటిది ధర్మశాస్త్రం. అంతేగాని అందులో అది ఫాలో అవ్వమని ఎక్కర్లేదు. ఆ కాలంలో ఫాలో అయ్యారు కనుక అది నెరవేర్చింది. ఇక్కడ ఏం చెప్తున్నా చెప్తారా మాట చదువు మళ్ళా.
ఆ 17వ మాట. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది. యెషయా పాత నిబంధనలో కనబడేటువంటి ప్రవక్తే కదా మనకి, అవునా? పాత నిబంధన గ్రంథాల్లో కనబడేటువంటి వ్యక్తి ప్రవక్త అయినటువంటి ఎవరైనా యెషయా. యెషయా పాటించిందేంటి? ధర్మశాస్త్రము కదా. మరి అవి జరిగిపోయినా చెప్తుంది ఇక్కడ. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరబడిందంట. కనుక ధర్మశాస్త్రాన్ని నెరవేర్పు గ్రంథంగానే చూడాలి, కానీ దాన్ని పాటించే గ్రంథంగా మనం చూడవలసిన అవసరం లేదు. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి విషయం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా మనకి ఎక్కడి నుండి స్వాతంత్రం కలిగింది తెలుసా? మన వ్యాధి బాధల నుండి మనకు స్వాతంత్రం కలిగింది. ఆయన సిలువకెక్కుట ద్వారా మన వ్యాధి బాధల నుండి, కష్టాల నుండి మనకి విడుదల, స్వేచ్ఛ కలిగింది, స్వాతంత్రము కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నేను ఒకసారి చదివి వినిపిస్తా. ఆయన మాట వలన దయ్యములు వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరిచెను. అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది. చాలా ఇంకా వ్యాధుల నుండి, బాధల నుండి మనకు స్వతంత్రము, విడుదల, స్వస్థత, ఏడుదని స్వేచ్ఛ కలిగిందని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, గలతీ పత్రిక తీద్దాం మళ్ళీ ఒకసారి. 3వ అధ్యాయము 14వ వాక్యం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇంత సూపర్ మాట, ఎంత హైలైట్ మాట ఇది. ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి ఏం చేశాడంట? విడిపించాడంట. ధర్మశాస్త్రంలో ఏమున్నది? శాపం ఉన్నది అని చెప్తుంది దేవుని వాక్యం. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మనం పాటిస్తే మనకు వచ్చేది ఏంటిది చెప్పాలి? ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మనకు కలిగేదేంటి? శాపము. ఏంటిదండి? ధర్మశాస్త్రము వలన ఏం కలుగుతున్నది చెప్పాలి? ధర్మశాస్త్రము వలన నేనే చదువుతానండి, ఒక నిమిషం. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అని ఉంది. అంటే ధర్మశాస్త్రం పాటిస్తే అందులో ఉన్న శాపము గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఆయన మన శాపము నుండి మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడంట. ఆయన ఆ శాపము నుండి మనకు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛనిచ్చాడంట కదా. ప్రియమైన వారలారా, ఆయన చేసిన పనుల వలనే మనం ఈరోజు స్వేచ్ఛ, ఆయన చేసిన సిలువ బలియాగాన్ని బట్టే ఈరోజు మనం ఒక గొప్ప పొజిషన్లో ఉన్నాం. ఆయన సిలువ మరణం పొందాడు గనకనే ఈరోజు మనము బలవంతులుగా ఉన్నాము. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉన్నది, ఆయన పొందిన దెబ్బల చేతనే మనకేం కలుగుతున్నదంట? స్వస్థత కలుగుతా ఉన్నది. అలారా చివరి మాట మనం చూసుకొని ముగిద్దాం. 2 చివరి మాటలు ఉన్నాయి, అవి చెప్పి ముగిస్తా. తర్వాత మనం 7 మాటలోనికి మనం వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మెయిన్ గా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మనము చింతించకూడదంట. ఇంకో మాట అంటాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. అట్లాని పనికిమాలిన చింతలని కాదు. అయ్యో నాకు బట్టలు లేవు, అయ్యో నాకు డబ్బులు లేవు, అయ్యో నాకు అది లేదు, ఇది కాదు. మన చింత ఏంటంటే కుటుంబంలో సమస్య, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, ఎవ్రీథింగ్. అంతేగాని వేరే కాదు. అందుకని ఇక్కడ దేవుడు క్లియర్గా అంటున్నాడు,
నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకొందుమా అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అంటున్నాడు. గొప్పవి కదా. మనం అడగాల్సింది దేహము గురించి, ప్రాణము గురించి. నా దేహము నిన్ను మయంపరచాలి, నా ప్రాణము నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి అని మనము చెప్పాలి కదా. అంతే, అందుకని చెప్తున్నాడు కదా. ఆకాశ పక్షులను పోషించుతున్న దేవుడు మిమ్మల్ని పోషించడానికి దేవుని వాక్యం చెప్తా ఉన్నారు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కాదు. అందుకే మన చింతల నుండి మనకి ఇచ్చాడు ఆయన. మన చింత యావత్తు, మనకే చింతలున్నా మన చింతల నుండి, మన బాధల నుండి, కష్టాల నుండి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు, విడుదలనిచ్చాడు, ఫ్రీడమ్నిచ్చాడు కదా. మరి అలాగే చివరి మాట కూడా మనం చూసుకుందాం. యోహాను సువార్త నుండి 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇంకేమిచ్చాడంట? మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడంట. అంటే నిత్య జీవము రాకుండా ఆపేదేంటిది? పాపము వలన వచ్చు జీతము మరణము. అందుకని యాకోబు పత్రికలు అంటాడు, దురాశ గర్భము ధరించి పాపాన్ని కన్నదంట, పాపము పరిపక్వమై మరణాన్ని తెచ్చిందంట. హల్లెలూయా. అందుకనే ఆయన సిలువను ఎక్కడం వలన మనకు నిత్య జీవము కలిగినది. నమ్మిన వాళ్ళు చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. ఆయన మరణించలేదు. అందరూ అనుకుంటున్నారు ఆయన మరణించారు కదా, మరణిస్తే దేవుడు ఎట్లా అవుతాడంటారు. ఆయన మరణించలా, ఇది క్లియర్. ఏంది? ఆయన మరణించలా, ఇది క్లియర్. ఎందుకు తెలుసా? ఆయన విశ్రమించాడు అంతే. ఏమించాడు? విశ్రాంతి తీసుకున్నాడు. ఒకరోజు నేను ఉంటా ఖాళీగా, వీళ్ళందరూ ఏం చేస్తారు అని. ఆయన నిజంగా చనిపోతే దేవుడు ఎందుకు అవుతుంది? ఆయన చనిపోయితే ఆయన దేవుడు అనడానికి ఆయనకు అర్హత ఉందా? ఉండదు కదా. విశ్రాంతి దినమని ఎందుకు అంటాం మనం? విశ్రమించాడు గనక. అందుకని ప్రియమైన వారలా, ఆయన చనిపోలా, మనకొచ్చే మరణాన్ని ఆపాడు. ఆయన ప్రాణాన్ని అడ్డుపెట్టి. హల్లెలూయా. మనం లేకపోతే మనం ఎప్పుడో చచ్చిన వారమై ఉండేవాళ్ళం అంట కదా. అందుకని ప్రియమైన వారలారా, ఆయన శిలువ ద్వారా, ఆయన విశ్రాంతి ద్వారా మనకి నిత్య జీవము కలిగినది అని దేవుని వాక్యము క్లుప్తంగా సెలవిస్తూ ఉన్నది కదా. అందుకని ప్రియమైన దేవుని సంగమా, ఆయన మన కోసం ఎన్ని చేశాడు? సాతాను నుండి, దాస్యము నుండి, పాపము నుండి, వ్యాధుల నుండి, శాపము నుండి, ప్రతి చింతల నుండి, నిత్య మరణము నుండి మనకి ఫ్రీడమ్, ఏంటిది? స్వేచ్ఛ, స్వతంత్రాన్ని ప్రకటించాడు. హల్లెలూయా కదా. ఈ 7 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకొని దేవుని కోసం మనము ఎదురు చూడాలన్నదే దేవుడు మనకిచ్చినటువంటి తరువాత. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ కొద్ది మాటలు దేవుని మనందరి ఉనికిలో దీవించి ఆశీర్వదించి ప్రతి హృదయములో ఫలింపజేయును గాక. ఆమేన్. మనము ముఖ్య వాక్యంలోనే చదువుతాం. 7 మాటలు మనం చదువుకోవాలి. ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రేరేపించబడిన వారొకరు ఈ చెప్పబడిన వర్తమానం గురించి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను.